యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అది తెగే తీగ కాదు బామ్మ, జీవితాన్ని తెగ్గోసే తీగ. ఒరే, నీ వాళ్ళకి వెంట్రా అలా ఉంది. వెళ్ళి కాసేపు నిద్రపో. ఆ కళ్ళు చూసుకో ఎలా ఉన్నాయో. సరిగ్గా నిద్రపోలేదనుకుంటాను. పోయి పడుకుని నిద్రపో. అంత టైం లేదు బామ్మ. ఆయన నేను అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళాలి. నువ్వు వెళ్తే మేము వెళ్తాం. ఏంటే మెడ పట్టుకుని బయటికి గింటేలా ఉన్నావుగా? ఎక్కడికెళ్ళాలి ఇంతకీ? అన్నీ నీకు చెప్పాలా ఏంటి? అయినా ఉదయాన్నే వచ్చి ఆరాలు తీస్తావేంటి? నాకు తెలిసే నీకు అవసరం ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా మాట్లాడతావని. లేకపోతే ఏంటి బామ్మ, భార్య భర్తలు అన్నాక 1,00,000 ఉంటాయి. అన్నీ చెప్పుకోలేం కదా. అలా అయితే పర్వాలేదే, కానీ చెప్పుకోలేని బాధ పెట్టుకుని లోపల కుంగిపోయేలాంటివి చేస్తేనే కష్టం. అవును, నువ్వు వెళ్ళిన పని అయినట్టేనా? ఇక మళ్ళీ వెళ్ళక్కర్లేదుగా? లేదు బామ్మ. సరే అయితే మరి వస్తాను. వస్తాన్రా మనవడా, కాసేపు పడుకుని నిద్రపో. ప్రియా, బామ్మకెందుకు చెప్పలేదు? ఏమని చెప్పాలి? నా భర్త నన్ను మోసం చేశాడు బామ్మ, నా జీవితం నాశనం చేశాడు, ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళు అని చెప్పాలా? ప్లీజ్ ప్రియా, ముట్టుకోవద్దు. దయచేసి దూరంగా ఉండండి ప్లీజ్. ప్లీజ్. మీరు నన్ను తాకితే నాకు ఒళ్ళంతా తేలు పాకినట్టుంటుంది. అక్కని ప్రేమించి చెల్లిని పెళ్లి చేసుకోవటానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? అసలు మీరు మనిషేనా? ప్రియా, జరిగిందంటూ ఒక్కసారి నేను చెప్పేది విను. ఏం వినమంటారు చెప్పండి. ఏం వినమంటారు? మా అక్కని పొందలేక ఆ పగతో నన్ను పెళ్లి చేసుకుని నా గొంతు కోసానని చెప్తారు, అంతేగా? అదే కదా నిజం. నన్ను అడ్డం పెట్టుకొని మా అక్కని నరక యాతన పెడుతూ అనుకున్నది సాధించారు. ఇటు నా జీవితాన్ని అటు నా అక్క జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు ఈ విషయం బావగారికి కూడా తెలిస్తే ఆల్రెడీ వాళ్ళు కాపురం చేయటం లేదు. ఏంటి 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 అమర్ గారు? కైలాష్ బాబు గారికి మా అక్క తన గతంలో ఉన్న ఆ అబ్బాయితో ఇంకా రిలేషన్ లో ఉందని డౌట్ వచ్చింది. మీరని తెలియదు కానీ వాళ్ళెవరో తెలుసుకోవాలని ఆయన ట్రై చేస్తున్నారు. అక్కడ మా అక్క నరక యాతన అనుభవిస్తుంది, అది కూడా మీ వల్ల. హలో రాధిక, కైలాష్కి నిజం తెలిసిందా? మొన్నటి దాకా ఎవరో ఒకరున్నారని మాత్రమే తెలుసు అమర్. కానీ ఇప్పుడు అది నువ్వే అని తెలిసిపోయింది.
నిన్న హాస్పిటల్లో మన ఇద్దరిని ఆయన చూసారంట. ఆయన అది అపార్థం చేసుకున్నారు. నువ్వు ఆ రోజు ఆవేశంలో నా పేరు మీద డివోర్స్ పేపర్స్ పంపించినవి ఆయనకి దొరికాయి. అంతా అయిపోయింది. ప్రపంచంలో నన్ను అంతగా ఇష్టపడే ఇద్దరు, నా చెల్లి, నా భర్త, వాళ్ళు నన్ను అసహించుకునే స్టేజ్కి నేను దిగజారిపోయాను. ప్రియని మాత్రం నువ్వు వదులుకోవద్దు. ఎలాగైనా తనని కన్విన్స్ చేయి. దాన్ని ఫేస్ చేయడానికి నా దగ్గర ధైర్యం లేదు అమర్, లేదు. అక్క పేరు మీద నువ్వు డివోర్స్ నోటీస్ పంపావా? ప్రియా, నేను చెప్పేది విను ప్రియా. ఛీ! ఛీ! నువ్వు మాట్లాడకు. నువ్వు ముందు నుండే మా అక్క లైఫ్ ని నాశనం చేయాలని పగతోనే ఉన్నావన్నమాట. ప్రియా, అందుకే ఆ రోజు మా అక్క నన్ను పెళ్లి చేసుకోవద్దు అని పట్టుపట్టింది. కానీ నేనే వెళ్ళలేదు. అయ్యో దేవుడా, నేనెంత తప్పు చేశాను. ప్రియా, నేను చెప్పేది విను ప్రియా. ఏయ్! దగ్గరికి రాకు. ప్రియా, నేను చెప్పేది ఒక్కసారి విను ప్రియా. ప్రియా ప్లీజ్, ఒక్కసారి నా మాట విను ప్రియా. నేను పగతో పెళ్లి చేసుకున్న మాట నిజమే, కానీ నేనిప్పుడు మారిపోయాను ప్రియా. నీ ప్రేమే నన్ను మార్చేసింది ప్రియా, మార్చేసింది. నేను మారిపోయానని రాధికకు కూడా తెలుసు. ప్లీజ్ నా మాట నమ్ము ప్రియా. నేను నమ్మను. మా అక్క నువ్వు మారావని నమ్ముతుంది, కానీ నువ్వు మారలేదు. నువ్వు ఇంకా మృగంలానే ఉన్నావు. ఛీ! అంటే నాకు ఎవరితోనూ ఫోన్ చేయించి మా అక్క మీద డౌట్ కలిగేలా చేయడానికి ట్రై చేసింది కూడా నువ్వే అన్నమాట. ఫోన్ ఏంటి ప్రియా, డౌట్ కలిగేలా చేయడం ఏంటి? నటించు కమర్. నువ్వు చాలా తెలివిగా మా అక్క చెల్లెళ్ళని విడగొట్టడానికి ట్రై చేసావు, ప్లాన్ చేసావు. ప్రియా, నీకేమైనా పిచ్చా? అవును, పిచ్చి. ఆ పిచ్చితోనే ఇక్కడి దాకా తెచ్చుకున్నాను. నీ మీద పిచ్చి ప్రేమతోనే ఇలా నా లైఫ్ ని పాడు చేసుకున్నాను. మా అక్క లైఫ్ కి కూడా ప్రమాదం తెచ్చి పెట్టాను. దేవుడా, ప్రియా, నేను ఏ తప్పు చేయలేదు.
ఆ ఫోన్ ఎవరు చేస్తున్నారో కూడా నాకు తెలీదు. రాధిక కూడా వాళ్ళు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేశారు ప్రియా. నిజంగా ఎవరో మనల్ని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారు. అది ఎవరో కాదు, నువ్వే నువ్వే నువ్వే, ఖచ్చితంగా నువ్వే. నీ ఆటిక సాగదు మిస్టర్ అమర్. నేను వెళ్ళి మా అక్క తప్పు లేదని మా బావని కన్విన్స్ చేసి వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యని సాల్వ్ చేస్తాను. బట్ నిన్ను మాత్రం బదల్లో. గుర్తుపెట్టుకో, నీ పాపం పండే రోజు వచ్చింది. ప్రియా 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 ఆగు ప్రియా. ప్రియా ప్లీజ్ ప్లీజ్ ప్రియా ప్రియా ఆగు ప్రియా, నా మాట విను ప్రియా. నువ్వు నన్ను ఆపడానికి ట్రై చేసావనుకో నా మీద ఉంటే. రాధిక, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. అదేంటి, నేను వెళ్ళేటప్పుడు సంతోషంగానే ఉన్నావు, ఎప్పుడెందుకు కంట తడి పెడుతూ కూర్చున్నావు? ఏమైంది రాధిక, బావగారు? చెప్పు. బావగారు, ప్రియా, ఏమైంది ప్రియా? బావగారు? ప్రియా, బావగారు, ప్రియా, బావగారు, బావగారు, బావగారు. ప్రియా, నేను చెప్పేది ఒకసారి విను. నేను కైలాష్ గారితో మాట్లాడడానికి వచ్చాను. బావగారిని కాస్త పిలవండి. ఏమైంది మీ అందరికీ? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? బావగారు, ఎందుకొచ్చావు ప్రియా? మీ అక్క నిన్ను బతిమాలిందా నాకు నచ్చ చెప్పమని? అదే లేదు బావగారు, నేను మీకు నిజం చెప్తామని వచ్చాను. జరిగిన దాంట్లో అక్క తప్పేమీ లేదండి. అంత అంత మా ఇంత తప్పు.
నన్ను పెళ్లి చేసుకున్నాడు. అక్కని చాలా ఇబ్బందులు పెట్టాడు. అంతేకాని అక్క తప్పు చేయలేదు. చాలా ఫన్నీగా ఉంది ప్రియా. ఇంకా నువ్వు వాళ్ళని నమ్మడం చూస్తుంటే. నీ అమాయకత్వానికి జాలేస్తుంది నాకు. అదేం లేదు బావగారు. నా లైఫ్లో ఇలా జరగటం నాకు బాధగానే ఉంది. కానీ మా ఆయన చేసిన తప్పుకి మీరు అక్కకి శిక్ష వేయటం కరెక్ట్ కాదు. అసలు ఏం జరుగుతుంది కైలాష్? అమర్ తప్పు చేయడం ఏంటి? రాధిక శిక్ష అనుభవించడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అమర్ రాధికలు నా పెళ్లికి ముందు నుంచే ప్రేమలో ఉన్నారు దర్శిని. ఇన్నాళ్ళు నన్ను ప్రియని మోసం చేస్తూ వచ్చారు. నేనెవరిని మోసం చేయలేదు. ఆ మాట నీ చెల్లి మొహం చూసి చెప్పు. ఏ తలదించుకున్నావేంటి? ప్రియ నిన్ను అక్క కన్నా అమ్మలాగా చూసుకుంది. అలాంటి ప్రియని ఎలా మోసం చేయాలనిపించింది రాధిక? అక్క నేను డిస్టర్బ్ అవుతానని చెప్పలేదు బావగారు. ఇంకా చెప్పాలంటే పెళ్లికి ముందే అమర్తో పెళ్ళొద్దని నన్ను హెచ్చరించింది. నేనే పెళ్ళలేదు బావగారు. పెళ్లి వద్దు అనే అంది, కానీ అమర్తో తనకున్న ప్రేమ గురించి అయితే చెప్పలేదు కదా. అంటే ఒక రకంగా నీ గొంతు కోసినట్టే కదా. నువ్వు పిచ్చిదానిలో ఉన్నావు ప్రియా. రాధిక నన్ను పెళ్లి చేసుకుంది, అమర్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. తాళిబంతం మాత్రమే మనతో పంచుకున్నారు, కానీ మనసులు మాత్రం ఇంకా వాళ్లే పంచుకుంటున్నారు. మనం జస్ట్ ఒక స్టేజ్ లాంటి వాళ్ళం. దాని మీద వాళ్ళాడిన నాటకం మాత్రమే చెల్లుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్టేజ్ కూలిపోయే స్థితికొచ్చింది. ఇంకా వీళ్ళ నాటకాలకి ముగింపు పలకక తప్పదు. అది కాదు బావగారు. ప్రియా ప్లీజ్. మీ అక్క మీద ప్రేమతో నువ్వు క్షమిస్తావేమో, కానీ నా భార్య తప్పు చేసిందని తెలిసి కూడా క్షమించేంత గొప్ప గుణం నాకు లేదు. పైగా ఇది పూర్తిగా నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. ఎవ్వరు చెప్పినా నేను రాధికని ఏలుకోను. తను ఉండాలనుకున్నన్ని రోజులు ఈ ఇంట్లో ఉండొచ్చు, కానీ నాతో ఏ రకమైన పంతం ఉండదు. ఈ ఇంట్లో తను ఒక ప్రాపర్టీ లాగే ఉండాలి తప్ప ఇంతకు ముందున్న ప్రేమని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అది ఈ జన్మలో జరగదు. జరగదు. బావగారు